వైసీపీ నేతల భాష ప్రవర్తన కారణంగానే ఆ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ తెలిపారు. ఒంగోలు బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, అసెంబ్లీలో సంస్కారహీన రాజకీయాలు వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని అవమానించడమే అని మండిపడ్డారు. తిరుమల పవిత్ర ప్రసాదాన్ని కూడా వదలకుండా కల్తీ చేశారని ఫైర్ అయ్యారు. ఆవు నెయ్యి స్థానంలో పామాయిల్, రసాయనాలు వాడడం ద్వారా భక్తుల విశ్వాసాన్ని వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రజల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హిందువుల మనోభావాలను పదే పదే గాయపరుస్తున్న వైసీపీ నేతల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, మంచి పాలనపై దృష్టి పెట్టిందని, తప్పు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా అన్ని రంగాల ప్రజలని, వారు ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రజలని ఇంకొంచెము మరింత వారి జీవన ప్రమాణాలని పెంచే విధంగా, అలాగే దేశంలో అమలవుతున్నటువంటి ప్రాజెక్టులని మరింత ముందుకు తీసుకొని వెళ్లే విధంగా, ముఖ్యంగా ఇంకొన్ని మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఈ పర్టికులర్ బడ్జెట్లో కూడా ఇప్పటికే వస్తున్నటువంటి, అంటే బడ్జెట్లో కాకపోయినా కూడా ఇంతకుముందు గడిచిన 18 నెలల్లో దాదాపుగా ఈ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల కేంద్ర ప్రాజెక్టులు రావడం జరిగింది. గడిచిన బడ్జెట్లో చూస్తే మొత్తం కేంద్ర బడ్జెట్లో 4% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అలానే ఈ బడ్జెట్లో కూడా అమరావతికి దగ్గర అన్ని కలిపి 3,000 కోట్ల రూపాయలని, పోలవరానికి 3,320 కోట్ల రూపాయలని, ఇతర ఇండస్ట్రియల్ కారిడార్లకు అనుకోండి, లేదంటే ఇంకా చాలా ఇప్పటికే అమలవుతున్నటువంటి కేంద్ర సంక్షేమ పథకాలు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి కూడా ప్రత్యేకించి బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన దేశవ్యాప్తంగా చూస్తే వైద్యకి, విద్యకి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, వాటన్నిటికీ ఊతాన్ని ఇస్తూనే అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, అలానే ఎంఎస్ఎంఈలకి కూడా ఈ బడ్జెట్ ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. మహిళలకు కూడా ఇందులో పెద్ద పాత్ర ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లని, అలాగే గ్రామీణాభివృద్ధిని పెంచడంలో కూడా ఈ బడ్జెట్ కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. అసలు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంటే ఎంతో మంది భక్తులు, ఎంతో వాళ్ళు ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి తిరుమల లడ్డూని అందరూ మనము తినడమే కాకుండా లడ్డు ఎవరైనా తిరుమల వెళ్ళేసి వస్తే 10 మందికి పంచుతాం. అంటే అంత స్వామి ఎంత పవిత్రమో తిరుమల లడ్డు కూడా అంతే పవిత్రంగా హిందువులు భావించేటటువంటి క్రమంలో అసలు నెయ్యే లేకుండా, ఆవు లేకుండా, ఆవు పాలే లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న లేకుండా, వెన్న నుంచి తీసే నెయ్యే లేకుండా, రోజు నాకేం తెలియదు అనమాట. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి లేదంటే వైవి సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళైతే ఇంకో లెవెల్ ఆఫ్ డ్రామా ఆడుతున్నారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, మొత్తానికి అందరూ కలిపి దేవాలయ అలానే స్వామివారి పవిత్రని భ్రష్టు పట్టించాలని చెప్పని ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే స్వామివారిది ఇటువంటి ఇంకా చెప్పాలంటే కనుక పాపాత్ములు ఏమి చేసినా స్వామివారి పవిత్రత తగ్గదు, కానీ ఆలయ పవిత్రని దెబ్బతీయడం కోసమని వీళ్ళు కక్షగట్టి కుట్రతోటి డబ్బు కోసం ఏ గడ్డైనా తింటామని చెప్పని వైసీపీ వాళ్ళు నిరూపించారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎథిక్స్ అంటే మోరల్, వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు, అంటే హక్కు లేదు అసలు వాళ్ళు అనడానికి కానీ మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడడానికి కానీ. ప్రజలు చూస్తున్నారు. సుప్రీంకోర్టు అపాయింటెడ్ సిబిఐ సిట్ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగానే దీనిపైన 15 నెలల నుంచి వాళ్ళు పనిచేశారు. 12 రాష్ట్రాలు తిరిగారు. 36 మంది ఎవరైతే అక్యూజ్డ్ అంటే ఇందులో భాగం పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా వేయడం జరిగింది. హిందువుల మనోభావాలని అత్యంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో హిందూ ధర్మం పైన వాళ్ళ కక్ష కట్టి కుట్రపూరితంగా చేసినటువంటి పనులకి ఒక్కొక్కటి బయటకు తీస్తోంది మా ప్రభుత్వం. 200 దేవాలయాలు పైగా ధ్వంసమైనాయి. ఎన్నో విగ్రహాలని, ఆఖరికి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాముల వారి విగ్రహ తలని తీసుకుని వెళ్ళి చెరువులో పడేశారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? కోట్లాది మంది హిందువులు రోడ్లకెక్కి నాతో సహా 17 కేసులున్నాయి ఇప్పటికీ కూడా ఆయన హయాంలో పెట్టినవి. ఏది హిందూ ధర్మానికి సంబంధించి ప్రతిసారి మేము రోడ్లకు వెళ్తే ఈడ్చుకొని పోయారు మమ్మల్ని.
ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఈడ్చుకొని పోయారు, హిందువులను వేలాది మందిని జైల్లో పెట్టారు. ఏ రోజైనా సరే హిందువులందరూ ఓటేశారు కదా జగన్మోహన్ రెడ్డి నీకు నీ నాయకులకి, మరెందుకు ఏ రోజున హిందూ దేవాలయాల పని అంత జరుగుతూ ఉంటే హిందువులందరూ గుండెలు బాధకుండా బయటికి రాలేదు అంటే నువ్వు యాంటీ హిందూ అనే కదా, హిందువుల మనోభావానికి పట్టవనే కదా. ఈ రోజున నీ నాయకులు మీరందరూ కలిపి డ్రామాలు వేస్తే ఎవరు చూసేవాళ్ళేరు. తీర్పు అనేది వెంకటేశ్వర స్వామి చెప్పాడు, అందుకే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకా కూడా ఈ కొత్త డ్రామాలు వేస్తే కనుక తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆ స్వామి చూసుకుంటారు. మా ప్రభుత్వం మటుకు దీనిపైన వెళ్లాల్సిన రీతిలో వెళ్తోంది. నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇది అపాయింటెడ్ కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా తగిన రీతిలో శిక్ష పడేలాగా నిర్ణయం. మీకు బుద్ధి రాదని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎంత నీచమండది అసలు. ఒక మహిళలాగా నేను చెప్పలేను ఆ మాటలు, ఆయన మాట్లాడినవి కూడా. ఏమి ఇదే అంబటి రాంబాబుని అడుగుతున్నాను, మీ తల్లి స్త్రీనే కదా, మీ భార్య స్త్రీనే కదా, కూతురు ఉంది కదా, ఇంకో ఇంటికి పంపించావు కదా, ఏంది ఈ మాటలు ఏంది? బయటకు వచ్చి ఎవరిని అంటున్నావు కూడా నీకు తెలియదా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని మాట్లాడుతున్నారు? ఆలోచన చేసుకోవాలి కదా. మాకు ఎవరికి రావా ఇంకా మాటలు? కానీ ఒక పద్ధతి ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం లేకపోతే మనుషులకి ఇంకా వేరే జంతువులకి తేడా ఏముంటుంది? కోపం వస్తే అవి కూడా ఏది పడితే చేస్తాయి. మనం కూడా అలా ఉంటే ఇంకెందుకు? అలా కాదు కదా, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి బాబు. లేకపోతే ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏమైంది? ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళు కూడా బయటకు వస్తే ఏం చేసే పరిస్థితులు ఉన్నారు? అసలు ఎంత ఎట్లాంటి పరిస్థితి చూసాము. వాళ్ళు అదే వాళ్ళని కోరుకుంటున్నారేమో, శాంతి భద్రతలను రెచ్చగొట్టాలని, డిస్టర్బ్ చేయాలని. రాష్ట్రం బాగుంటే వాళ్ళకి నచ్చదు, రాష్ట్రంలో ప్రజలు బాగుంటే నచ్చదు. కేంద్రం నిధులు ఇస్తోంది, రాష్ట్రం అభివృద్ధి పదాన్ని వెళ్తున్నారు, 3 కూటమి పార్టీలు మంచి పాలన చేసుకుంటున్నాయి. ఆయనకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి, ఇక నాకు మళ్ళీ కూడా రాజకీయంగా ఏమి ఉండదని. అందుకే కొత్తవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రజలైతే వాళ్ళు ఇప్పటి వరకు అనుభవించిందే కదా, ఇప్పుడు వాళ్ళు మంచిగా మారుతున్నారు, అభివృద్ధిని చూస్తున్నారు. మీకు ఇలానే మీ పద్ధతి కనుక మార్చుకోకపోతే మీ రాజకీయ గొయ్యి మీరే తీసుకుంటారు. మీకు ఎవ్వడు శత్రువు అవసరం లేదు. మా పార్టీ ఏం చేయక్కర్లేదు. వైసీపీకి, బీజేపీనో, టీడీపీనో, జనసేన ఏం చేయక్కర్లా. వాళ్ళ బుద్ధి, వాళ్ళ చేష్టలు, వాళ్ళ బిహేవియర్ తోటి వాళ్ళే అట్టడుగు పాతాళంలోకి పోవడం ఖాయం. ఎందుకు? పోయినసారి అలానే కదా, ఒక ఛాన్స్ ఇవ్వండి నవరత్నాలు అని చెప్పారని. ఆయన 5 సంవత్సరాల పాలన ఏ రత్నం చేశారు? ఏ రత్నానికి న్యాయం చేశారు? అది చెప్పమానండి. అప్పుడు ఎంతెంత మందికి పోయిన గల్లీలో సందులోకి వెళ్ళి అక్క, తాత, అవ్వ, బువ్వ అనుకుంటూ అన్నీ మాట్లాడాడు. ఆ తర్వాత 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల లోపల ఉన్నాడు, ఇంట్లోనే సెటిల్ వేసుకున్నాడు ఆయన. అసెంబ్లీలో మిగతావన్నీ కూడా బయటికి ఏ రోజున వచ్చాడా? ప్రజలు ఇందాక చెప్పినట్టుగా అటు ఏ వర్గం ప్రజలైనా సరే సమస్యతో ఉంటే వాళ్ళ నాయకులు విచ్చలవిడిగా భూమి ఆకాశం అని తేడా లేకుండా దోచుకుంటూ ఉంటే ఏం చేశాడు ఆయన? ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నాడు? వెళ్ళి ఇప్పుడు బయట ప్రజల్లోకి వెళ్ళి చెప్తాడా మా అంబటి రాంబాబుని చూసి ఓటేయండి, లేదంటే గనక వీళ్ళని చూసి ఇంకొకరు జైలుకి వెళ్ళారు, వాళ్ళ పరువే పోతుంది, ఏది ఆ మహిళ పరువే పోతుంది. ఈ విషయానికి సంబంధించి అది వాళ్ళిద్దరి వ్యక్తులకు సంబంధించిన అంశము. నిజంగా ఏదైనా ఆమెకి నిజంగా అసలు జరగలేదని ఆయన చెప్తున్నారు, ఏదైనా జరిగి ఉంది అని అనుకుంటే గనక మా ప్రభుత్వం ఎప్పుడు మహిళలకి సపోర్ట్ చేయడానికి అందులో ఇబ్బంది ఉండదు. అంటే ఈ వీళ్ళనే కాదు, ఎవరైనా సరే రాష్ట్రంలో. కాబట్టి అది వాళ్ళు తేల్చుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే కోర్టు కేసులు కూడా ఏదో పెట్టుకోవడం జరుగుతుంది కదా, సంథింగ్ ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ అది జరుగుతుంది. నిజంగా బాధితులు ఎవరైనా ఉంటే, నిజంగా జరిగితే గనక ఎటువంటి స్వార్థము, ఎటువంటి వేరే ఆలోచన ఏమి జరగకపోతే ఈ రాష్ట్రంలో మహిళల పట్ల మా ప్రభుత్వం ఎప్పుడు కంకణబద్దులు అయ్యే ఉంటాం. రెడ్ బుక్ రాజ్యాంగము ఆయన పాలన చేసిన 5 సంవత్సరాల రక్త చరిత్ర, ఇక దానికో ఏమంటారు. అటువంటిది ఆయన ఇప్పుడు మాకు మా ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందన్నాము హాస్యాస్పదము. ఇప్పుడు మేము చెప్పడం కాదండి, ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు, అభివృద్ధి మీదనే, సంక్షేమం మీదనే పెడుతున్నాము, అవకాశాలు వస్తున్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి కదా జైలు దగ్గరికి వెళ్ళి సానుభూతి వ్యక్తపరిచేటప్పుడు కార్యకర్తలతో మాట్లాడు జగన్ 2.2 వస్తారు, రప్పా చేస్తాము, రఫా బ్యాచ్లని కొడవలు పట్టుకొని ఆయన పుట్టినరోజులకి గొర్రెల తలకాయలు ఎగిరేసి. ఇదంతా ఈ రాక్షసత్వం ఎవరు చేస్తున్నారు? వాళ్ళ మేమా? అరాచకాలు చేస్తుంది ఎవరు? వాళ్ళ మేమా? మా ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా చట్టం జరుగుతూ ఉంది. ఆయన వస్తే ఏమవుతుందిరా అని చెప్పని అందుకే కదా ప్రజలు దూరం పెట్టింది. ఇంకా ఇప్పుడు